బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల తెలంగాణ పర్యటన భాగంగా ఈరోజు శంషాబాద్లో అట్లాగే రంగారెడ్డి జిల్లాలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని మరో 9 జిల్లాల బీజేపీ పార్టీ కార్యాలయాలను కూడా ఈరోజు వర్చువల్ విధానంలో కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇప్పుడు సాయంత్రం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా పెద్ద ఎత్తున 15,000 మంది కార్యకర్తలు అట్లాగే కొత్తగా కార్యవర్గంలో ఎన్నికైన నాయకులతో కూడా 15,000 మందితో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత బీజేపీ స్టేట్ కార్యాలయంలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలతో ముఖ్య నాయకులతో కూడా ఒక మీటింగ్ కూడా చేయడం జరిగింది. అట్లాగే రేపు వరంగల్ పర్యటనలో సందర్భంగా కూడా భద్రకాళి టెంపుల్ కూడా పర్యటించి అక్కడ ఉన్న ట్రైబల్స్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. అట్లాగే విపిఐటి విద్యార్థుల్లో కూడా ఒక కాంక్లేవ్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. దాని తర్వాత ఎల్లుండి 3వ రోజు కూడా పర్యటనలో భాగంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ తెలంగాణ ఇనాగ్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. 3 రోజుల పర్యటన కూడా ఒక బీజేపీలో కొత్త జోష్ను కూడా నింపడానికైతే ఒక పర్యటన ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 3 కార్పొరేషన్లలో కూడా ఎట్లాగో పాగవేయాలని చెప్తున్నారు. అట్లాగే రానున్న జనరల్ ఎలక్షన్లో కూడా బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో జెండా పాదాలని చూస్తున్నారు కాబట్టి ఇది ఒక జోష్గా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి మాజీ మేయర్ బండ కార్తిక ఉన్నారు. మేడం చెప్పండి, మొన్న మోడీ వచ్చారు, తర్వాత రాజ్నాథ్ సింగ్ వచ్చారు, ఈరోజు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా రాబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది పార్టీ? వెస్ట్ బెంగాల్ తర్వాత తెలంగాణ మీద ఫోకస్ అనేది 100% ఉంది. మరి రాబోయే రోజుల్లో నితిన్ నబీన్ గారు యువ నాయకుడు, మీ అందరికీ కూడా తెలుసు. మరి వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 3 రోజులు మక్కం వేస్తున్నారు. ఈ 3 రోజుల్లో కూడా పార్టీలో ఉన్న పెద్దల్ని, అదేవిధంగా ఈరోజు జిహెచ్ఎంసీకి పరిధిలో ఏదైతే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్, ఈ 8 జిల్లాలకు సంబంధించిన అన్నీ కూడా మీటింగ్స్ ఈరోజు తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఎస్ఐఆర్ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఎస్ఐఆర్ ఇంకా పటిష్టంగా ఎట్లా జరగాలి, మరి అదేవిధంగా BLA 2స్తోని మన బూత్ లెవెల్ ప్రెసిడెంట్స్తో వాళ్ళందరితో కూడా ఈరోజు కోఆర్డినేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి నితిన్ నబీన్ గారు మొత్తం టీం అంతా కూడా తెలంగాణ పైన శ్రద్ధ పెట్టిరని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రతి వ్యూహాలు ఎట్లా ముందుకెళ్ళాలని దాని మీద కూడా ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా? ఇదొక మంచి అవకాశం. ఎస్ఐఆర్ ద్వారా డోర్ టు డోర్ వెళ్ళడము, మా కార్యకర్తలు కూడా వెళ్తున్నారు. అందరినీ కూడా అంటే ఎక్కడ డిలీట్ ఓట్లు చేయాలో అక్కడ చేసుకుంటూ మరి ఉన్న ఓట్లను అందరినీ కూడా మనం ఆకర్షణీయంగా చేసుకొని మరి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల దాన్ని ఇంకా బలోపేతం చేయాలంటే ఈ కార్యకర్తల సమావేశం బూస్టింగ్ అనేది చాలా అవసరం. ఇక్కడున్న నాయకులు కిషన్ రెడ్డి గారు కానివ్వండి, మరి రామచంద్రన్న గారు కానివ్వండి, లక్ష్మణన్న గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంకా పార్టీకి ఇంకా బలోపేతం చేసే ఉద్దేశంతో చాలా మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. మరి కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, జనాలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, భారతీయ జనతా పార్టీకి పట్టం పడదామని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనంటే గుండు సున్నా. మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 3 ముక్కలు చేసేసి 300 అని చెప్పి దీని నానా బీభోత్సవంగా చేసి చినుకు వర్షం పడితే ఈరోజు బయటికి వెళ్ళే పరిస్థితులు లేదు. చినుకు వర్షం పడితే 2-3 గంటల ట్రాఫిక్ జామ్ ఉంటుంది. చినుకు వర్షం పడితే ఎక్కడికక్కడ లీకేజీలు, ప్యాకేజీలు. ఈ చినుకు వర్షం పడితేనే ఇంతవరకు వాళ్ళకి ఎక్కడ కూడా మరి సమ్మర్ యాక్షన్ ప్లాన్ చేయలేదు. ఇప్పుడు కూడా రెయినీ సీజన్స్కి ఏం ప్లానింగ్ చేయలేదు. కేవలం వాళ్ళకు సంబంధించిన కమిషన్స్ మీదనే శ్రద్ధ పెట్టడం తప్ప ఎక్కడ కూడా మరి రేవంత్ రెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్ క్యాపిటల్ సిటీని వదిలేసి మిగతా అన్ని చేస్తున్నాము అని అంటున్నారు. కానీ ఎక్కడ కూడా చేయట్లేదు. ఏమీ కూడా 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఎక్కడ కూడా ఏమీ చేయలేదు. ఈ మధ్యన కొత్తగా స్కూల్స్ ప్రారంభమైనాయి. కొత్తగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పిండ్రు. తెలంగాణ పబ్లిక్ స్కూలు ఏ విధంగా ఇనాగ్రేట్ చేసిరో మనం చూసినాం. మరి తెలంగాణ పబ్లిక్ స్కూలు మేముండేది సికింద్రాబాద్, మా నియోజకవర్గం సికింద్రాబాద్. ఒక్కసారి సికింద్రాబాద్కి వచ్చి, ఇది హార్ట్ సిటీలోనే ఉన్నది కదా సికింద్రాబాద్, ట్విన్ సిటీస్ అంటారు కదా, ఒక్కసారి మరి ముఖ్యమంత్రి గారు ఒక్క నజర్ సికింద్రాబాద్ మీద కూడా పెట్టాలి. దాదాపు
డీమాలిష్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ డీమాలిష్ చేసినాక కూడా ఇంతవరకు దాన్ని మరి తెలంగాణ పబ్లిక్ స్కూల్ లాగా మోడల్గా ఒక మోడల్ స్కూల్గా తయారు చేయాలంటే ఇక్కడ ఒక అవకాశం ఉంది. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు పద్మారావు గారు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. దాదాపు 30 కోట్లు శాంక్షన్ అయినాయని అప్పుడు 3 ఏళ్ల క్రితం డీమాలిష్ చేశారు. అంటే సికింద్రాబాద్ ట్విన్ సిటీస్లోనే ఈ పరిస్థితి ఉంటే మరి యావత్ తెలంగాణ పరిస్థితి ఒకసారి ఆలోచించుకుందాం. కొత్తగా ఏంటి టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ ప్రారంభం చేయడం జరిగింది. మండల్కు ఒకటే ఇస్తారట. ఒక్క స్కూల్ని తీసుకొని ఆ ఒక్క స్కూల్కే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారట. మరి మిగతా స్కూల్స్లో పిల్లలు కదా, మిగతా స్కూల్స్లో ఉన్న పిల్లలు తెలంగాణ పిల్లలు కదా, మిగతా స్కూల్స్లో ఉన్న వాళ్ళు స్కూల్స్లో చదవట్లేదా? ఒక్కసారి మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. మరి ఏ విధంగా వారు వ్యవహరిస్తున్నారు, ఏ విధంగా తెలంగాణను పరిపాలిస్తున్నారు అనేది. మరి ఇక్కడ కేవలము సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడైన కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు వారికి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఐఎంకి దారాదత్తం చేసేసిండ్రు. గ్రేటర్ హైదరాబాద్ అనేది దారాదత్తం చేసిండ్రు కాబట్టే ఇక్కడ కాన్సన్ట్రేషన్ వాళ్ళు పెట్టట్లేదు. రేపు రాబోయే రోజుల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని ఆ 3 ముక్కల్లో పెద్ద ముక్క ఈ ఎంఐఎంకి అప్పచెప్పాలన్న ఆలోచనతోనే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మరి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే కైవసం చేస్తారు, పట్టం కడతారు. జనాలందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు 300కు పెంచిన సీట్లను కూడా ఇప్పుడు 400గా మరోసారి డీలిమిటేషన్ చేస్తారని చెప్పేసి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి ఏం లేదు అంటే అభివృద్ధి, క్యాపిటల్ సిటీలో అభివృద్ధి అనేది ఏం కనబడతలేదు. 3 ముక్కలు చేసిండు, తర్వాత 4 ముక్కలు చేస్తాడు, తర్వాత ఇంకా డీలిమిటేషన్ చేస్తావు అనే మాటలే తప్ప ఎక్కడ అభివృద్ధి చూపించుకోవడానికి ఏం లేదు కదా. ఇట్స్ ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఇప్పుడు కొత్తగా కార్యవర్గం కూడా వేశారు. కొన్ని మోర్చాలు కానీ మహిళా మోర్చా, అట్లా బీజేవైఎం వాళ్ళు ఎస్సీ ఎస్టీ మోర్చాలో కొత్త కార్యవర్గాన్ని కూడా ఎట్లాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు జాతీయ అధ్యక్షులు? చాలా క్లారిటీగా ఉన్నారు. చాలా ఉద్దేశపూర్వకంగానే వారు ఇప్పుడు వచ్చి ఈ 3 రోజులు మక్కాం వేసిన తర్వాత జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత ఈ 3 రోజుల్లో కూడా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా కొత్త కమిటీస్ ఏవైతే మోర్చాకి సంబంధించిన కమిటీస్ ఉన్నాయో వాటిని కూడా బలోపేతం చేస్తూ కింద స్థాయి వరకు కూడా వెళ్ళి మరి ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా సక్సెస్ఫుల్గా చేసి కింద స్థాయి వరకు వెళ్ళి బలోపేతం చేసి కార్యకర్తలను ఉత్సాహపరిచే విధంగా పనిచేయడము, అదేవిధంగా దిశ నిర్దేశించడం జరుగుతుంది. తీర్మానాలు కూడా చేయబోతున్నారు ఈ సభ ముఖ్యంగా. ఉంటాయి తీర్మానాలు అనేది ఖచ్చితంగా పొలిటికల్ పార్టీలలో ఉంటాయి, మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉంటాయి. ఈరోజు ఓన్లీ ఉపన్యాసము వాళ్ళని బలోపేతం చేయడానికి, ఉత్సాహపరచడానికి BLA2స్ని బూత్ ప్రెసిడెంట్లని ఉత్సాహపరిచే విధంగా ఉంటాయి ఎగ్జిక్యూటివ్ కమిటీలో తీర్మానాలు చేయండి. అయితే నితిన్ నబీర్ గారు పర్యటన సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో మనం చూసుకున్నట్టయితే దాదాపు 15,000 మంది ఇక్కడ సీటింగ్ ఉండే విధంగా కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి కూడా ఎవరైతే కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అట్లాగే ముఖ్య నాయకులను కూడా ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సభ నుంచి కూడా 3 తీర్మానాలు కూడా చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇప్పుడు రైతుల పైన ఒక తీర్మానం, అట్లాగే యూత్ పైన కూడా ఒక తీర్మానం చేస్తున్నారు. అట్లాగే 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భం కూడా ఒక అభినందన తీర్మానాన్ని కూడా ఈ సభ నుంచి కూడా చేస్తున్నట్లు కూడా మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. కాబట్టి కొద్ది క్షణాల్లో కూడా ఇక్కడికే నితిన్ నబీ వచ్చి బీజేపీ నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. ఇప్పటికే 10 జిల్లా కార్యాలయాలను కూడా వర్చువల్గా ప్రారంభించిన నితిన్ నబీన్ ఇక్కడికి కొద్దిసేపట్లో కూడా ఇక్కడికి వచ్చి ఈ సభను కూడా ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇది ఒక పొలిటికల్ రానున్న ఎన్నికలకు ఇది ఒక మార్గనిర్దేశకంగా ఒక ఉత్సాహంగా ఉండే విధంగా ఈ సభ ఉండబోతున్నట్లుగా కూడా ఇక్కడ ఉన్న మనకు నాయకులు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడే మొత్తానికైతే నితిన్ నబీన్ పర్యటన కూడా ఒక పొలిటికల్గా కూడా చాలా ఒక హీట్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే రానున్న GHMC ఎన్నికలతో పాటు అట్లాగే మరో 2 సంవత్సరాల్లో జనరల్ ఎలక్షన్లు ఉన్న సందర్భంలో రానున్నది బీజేపీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీకి ఇది ఒక బూస్టింగ్ లాగా కూడా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెలలు చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి మోడీ కూడా ఇక్కడికి రావడం, అట్లాగే రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఇక్కడికి వచ్చి పాల్గొనడం, అట్లాగే ఇప్పుడు నితిన్ నబీన్ రావడం కూడా ముగ్గురు ముఖ్య నేతలు కూడా తెలంగాణపై వచ్చి ఇక్కడ సమావేశాలు నిర్వహించి నాయకులతో కూడా చర్చలు జరిపి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా దిశానిర్దేశం కూడా చేశారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మరింత ఉత్సాహంగా బీజేపీ నాయకులు కానీ శ్రేణులు కూడా ఉత్సాహంగా పాల్గొంటారనే దానికి ఇది ఒక నిదర్శనంగా మనం కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లె టీవీ, ఎగ్జిబిషన్ గ్రౌండ్, హైదరాబాద్.